ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో ముగ్గురు ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంచైజీ దక్కించుకోగా శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మరో పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను 23.75 లక్షలకు కోల్కతా దక్కించుకుంది. ఇక హైదరాబాదీ పేసర్ సిరాజ్ను 12.75 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోయారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను దక్కించుకున్న ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. లక్నో ఏకంగా 27 కోట్లకు పంత్ను సొంతం చేసుకుంది. పంత్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. బెంగళూరు చివరి వరకు పంత్ కోసం ప్రయత్నించింది. అయితే చివరకు లక్నో రికార్డు ధరకు దక్కించుకుంది. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా రికార్డు ధరకు పలికాడు. శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 లక్షలకు దక్కించుకుంది. కనీస ధర 2 కోట్లు ఉన్న అతడి కోసం కోల్కతా, ఢిల్లీ పోటీ పడ్డాయి. తర్వాత పంజాబ్ రేసులోకి వచ్చింది. చివరకు 26.75 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లో కోల్కతాకు టైటిల్ అందించడంతో ఫ్రాంచైజీలు పోటీ పడి కొనుగోలు చేశాయి. టీమిండియా పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ భారీ ధర పలికాడు. వెంకటేష్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ 23.75 లక్షలకు కొనుగోలు చేసింది. వెంకటేష్ కోసం ఆర్సీబీ, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కోల్కతా దక్కించుకుంది. మరో ప్లేయర్ హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ హర్షదీప్ కోసం పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ కూడా బిడ్ వేశాయి. సన్ రైజర్ కూడా హర్షదీప్ కోసం ప్రయత్నించింది. చివరకు ఆర్టీఎం కార్డును ప్రయోగించి పంజాబ్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్ ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్లో ఓ స్పిన్నర్ ను ఇంత మొత్తంలో దక్కించుకోవడం ఇదే మొదటిసారి. జోస్ బట్లర్ ను 15.75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకోగా భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ను 14 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. యువ పేసర్ సిరాజ్ ను 12.75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకోగా లివింగ్ స్టోన్ ను 8.75 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది. పేసర్ బౌలర్లను పోటీపడి దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. రబాడాను 10.75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మిచెల్ స్టార్క్ ను 11.75 లక్షలకు ఢిల్లీ దక్కించుకుంది. డేవిడ్ మిల్లర్ ను 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు కాగా 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కనీస ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఉన్నారు.